వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి ఎందుకు అంత కట్టినరు? ఎన్టీపీసీ నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లు కానీ బిహెచ్ఈఎల్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే వాళ్ళు 2.5-3 రూపాయలకు మెగావాట్ చేస్తున్నారు. కానీ సింగరేణి పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు 5 రూపాయలు, 5 రూపాయల 3 పైసలు, 5 రూపాయల 15 పైసలకు ఇవాళ టెండర్లు ఫైనల్ చేసి మీ కమిషన్ల కోసం అవసరం లేని ఇవాళ సోలార్ పవర్ నిర్మించింది. దానివల్ల సంస్థ అప్పుల్లోకి పోతా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఒకప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్ల పైసలు తీసి మీ కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే ఇవాళ కార్మికుల జీతాల కోసం ఓడివై బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పెట్టింది ఈ విద్యుత్తు? మరి పెడితే పీపీఏ కావాలి కదా గవర్నమెంట్తో. పీపీఏ ఎందుకైతే లేదు? పీపీఏ కాదు, సింక్రనైజ్ కాదు, ఆ కరెంటు వాడరు. 2.5-3 రూపాయలకు ఎన్టీపీసీ చేస్తుంటే మీరు 5 రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి టెండర్లలో నియమ నిబంధనలు మార్చి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి ఇవాళ 100 కోట్ల రూపాయల స్కామ్ కు ఇవాళ సోలార్ పవర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సింగరేణి, నా సొంత కవిత్వం కాదు. 3,98,677 మెట్రిక్ టన్నులు RG1 దగ్గర బాయి మీద ఉన్నది స్టాక్ అని చెప్పింది. 3,98,677 అంటే 4 లక్షలు. 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదా చూడు ఉండాలి కదా. మరి 4 లక్షలు ఉందని ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్. రేపు మీరు నేను నిన్న మా కార్మికులు పోయొచ్చిందట, అంత కొట్టి ఒక 5-6 వేలు ఉంటుందేమో అన్న, ఒక రోజుకు సరిపోయేంత మందం ఉన్నది కానీ 4 లక్షలు అయితే లేదన్నా అని అన్నారు. ఏంది మరి ఎటువైంది ఈ బొగ్గు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు నిజం మీకు ఇవాళ చెప్తా. ఆ రోజు సింగరేణి సీఎండీగా ఉన్న వ్యక్తి తన గొప్పలు చెప్పుకోవడానికి ఉత్పత్తి కానటువంటి బొగ్గును 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి జరిగిందని, దాని మీద 8,300 కోట్లు లాభాలు వచ్చినాయని, ఆ 8,300 కోట్ల లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. అంటే లేని బొగ్గుకు, ఉత్పత్తి కాని బొగ్గుకు తను గొప్పలు చెప్పడం కోసం ఇవాళ నువ్వెవడివి? సంస్థ డబ్బులు మా కార్మికుల చెమట రక్త మాంసాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ సింగరేణి డబ్బులను నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కు, కోల్ సెస్ కు, డిఎంఎఫ్టీకి కట్టే హక్కు నీకెవడిచ్చిండు అని అంటా ఉన్నా. దమ్ముంటే దీని మీద విచారణ జరపాలి. ఎందుకు కిషన్ రెడ్డి గారు విచారణ జరపరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ముందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నా. మొదలే సింగరేణిలో పైసలు లేవు, జీతాలకే పైసలు లేవు, ఓడీలో ఉన్న సింగరేణి. మరి ఎందుకు నువ్వు ఇవాళ జైపూర్లో పవర్ ప్లాంట్ పెడుతున్నావు? రాష్ట్రంలో షార్టేజ్ లేదు. ఒకవైపు ఎన్టీపీసీ 1600 మెగావాట్లు, రూపాయి పెట్టుబడి లేదు, అప్పు లేదు, మనం అప్పు తెచ్చేది లేదు, మన షేర్ పెట్టుబడి పెట్టేది లేదు. డైరెక్ట్ ఎన్టీపీసీ పైసలతో గట్టి మన రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ చేసుకోండి, నేను కరెంట్ ఇస్తా అంటుండే ఎన్టీపీసీ. దాన్నేమో వద్దంటివి, జైపూర్లో కొత్త ప్లాంట్ ముద్దంటివి. ఎందుకు మరి జైపూర్లో కొత్త ప్లాంట్? మీ కమిషన్ల కోసం, మీ కమిషన్ల కోసం. థర్మల్ పవర్ ప్లాంట్ రోజుకు ₹1,00,00,000 నష్టం, లేట్ అయితే ఆలస్యం అయితే రోజుకు ₹1,00,00,000 నష్టం అవుతుంది. 1 నుంచి 2 కోట్ల దాకా నష్టం అవుతుంది. సంవత్సరానికి 600-700 కోట్ల నష్టం అవుతుంది. మీరు చేసే ఆలస్యం వల్ల మీ కమిషన్ల కోసం ఏడాదికి 600-700 కోట్ల అదనపు భారం ఇవాళ సింగరేణి మీద పడతా ఉంది. జైపూర్లో మీకు భూమి ఎందుకు? జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్ల భూమి ఎందుకు? గాడవై సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు? దీనికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ఎందుకు ఇయ్యదు? ఎవడి సొమ్ము, ఎవడి ఇంత బాధ్యత రహిత్యంగా ఎట్లా స్టార్ట్ చేస్తారు అని నేను అడుగుతా ఉన్నా. అంతిమంగా నష్టపోయేది ఎవరు? సింగరేణి. అంతిమంగా బాధపడేది, ఇబ్బంది పడేది ఎవరు? ఆ సింగరేణి నమ్ముకొని బతుకుతున్న ఈ కార్మిక లోకం రేపు నష్టపోతుంది. రేపు ఈ కార్మికుల జీవితాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకడేమో తన షోకుల కోసం, తన పేరు కోసం, తన ప్రతిష్ట కోసం సంపాదించని పైసలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిపోయింది ఒకడు. ఇంకొకడేమో కమిషన్ల కోసం పాకిస్తాన్ సరిహద్దుల్లో జైసల్మీర్లో భూమి తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్ పెడతా అంటుండు. ఇది
ఎటు పోతా ఉంది సింగరేణి? దీన్ని మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.